సరి అయినటువంటి విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఏంటంటే మనతో సరి పాటుగా అయినటువంటి మాట్లాడడానికి అవగాహన పిఎల్ ఉన్నటువంటి విశ్వేశ్వరరావు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్. పిఎల్వి సార్. సార్ నిన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కదా. ఆ రిపోర్టుకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా మాకు సంబంధించినటువంటి విషయంలో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్తా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి ఏం చెప్తారు? అందరూ పూర్తి రిపోర్ట్ చదవాలి. When they read the report comprehensively, then they will have an idea. మా రిపోర్ట్ లో మేము అన్నది ఏమిటంటే we have to improve the quality of education in Telangana. According to various reports, in the country, Telangana education stands, very low. So we have also highlighted what are the issues, what are the problems. Our recommendations are in that kind of a context. ఏదో ఒక పాయింట్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని సాలరీస్ తక్కువ చేయాలని మా కమిటీ రిపోర్ట్ లో లేదు, అది రికమెండ్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ we said that when budget allocation is taken place, teacher salaries and other resources, other infrastructure, improving the quality of education, అవన్నీ ఆ కాంటెక్స్ట్ లో తీసుకొని చేయాలి అని చెప్పాము. ఇన్ ఫ్యూచర్ we have said. ఏదైనా రిపోర్ట్ రాసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హావ్ టు టాక్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కావాల్సిన రిసోర్సెస్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ దట్ వీ హావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బి ప్రిపేర్ ద రిపోర్ట్. కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ దాంట్లో మేము ఇచ్చిన రికమెండేషన్స్ లో దేర్ ఆర్ అబౌట్ 146 recommendations about school education, primary education, midday meal scheme, technical education, higher education. Kabatti this report prepare chesindi by experts. There are 2 professors in the report. There is Mr. Akunori Murali. There are 6 PhDs in various disciplines. There is a graduate from National Institute of Technology. There is a graduate from London School of Economics and Public Policy in Education. And IRMA. Kabatti various consultations we have held. We have met students, we met parents, we met teachers organizations, we met non-governmental organizations, public hearings, we went to schools, colleges, discuss చేస్తాం. కాబట్టి ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఈ రిపోర్ట్ చూడాలి. ఓకే సార్, ప్రధానంగా మీరు దానిలో విద్యకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ని 18% పెంచాలని రాశారు. ఇప్పుడు మార్చి 20న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్కు అనుగుణంగా 1% బడ్జెట్ పెరగడానికి అవకాశాలు కనబడతా ఉన్నాయా? ముఖ్యమంత్రి రెస్పాన్స్ ఎలా కనబడింది మీరు? 100% there will be increase in budget. మా రిపోర్ట్ లో మేము 18% అడిగినాము. 18% ఎందుకు అడిగినాము? టు ఇంప్రూవ్ ఆల్సో ది వెల్ఫేర్ ఆఫ్ ది స్కూల్ టీచర్స్. ఓకే, యా, టు ఇంప్రూవ్ దేర్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెనిఫిట్స్. ఇప్పుడు లెస్ దెన్ 8% ఉంది బడ్జెట్. వి హావ్ ఆస్క్డ్ ఫర్ 18%. 18% అడిగినందుకు అవును, టు లుక్ ఎట్ వేరియస్ ఆస్పెక్ట్స్. The teachers have to be paid better, non-governmental NGOs have to be paid better, infrastructure, playgrounds, labs should be there, digital libraries should be there, all those factors. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. No one has asked so far for 18%. We have asked for 18% and we are also convincing the government. Yes. Why 18% should be given? Yes, English medium. 18% will go for all. Will also go for benefits, will also go for salaries, will go for infrastructure, will go for resources, labs, playgrounds, better environment, better toilets, everything. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అందరూ. 18% అడిగాం మేము ఫస్ట్ టైం in Telangana. A commission report says 18% should be given for education, and we are demanding 18%. Yes. We have explained to the Chief Minister. We are also going to explain to others who are involved. We are also going to tell the Finance Minister. Sir. Chief Minister అన్నాడు ఆ బడ్జెట్ ప్రిపేర్ చేసి మీరు పంపిమన్నారు. ఆ బడ్జెట్ కూడా పంపిస్తున్నాం మేము. ఓకే, అంటే మీరు బడ్జెట్ కు ముందే ఇవ్వబోతా ఉన్నారా ఆ నివేదికను కూడా? మేము 18% ఎందుకు అడిగినాము, దాని రీజన్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ 18% స్కూల్ ఎడ్యుకేషన్ కి ఎంత అలొకేట్ చేయాలి,
సార్ అంటే ఇప్పుడు secondary school పిఎల్వి సార్ అప్రాక్సిమేట్లీ 3 lakhs crores ఉంది ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ. అంటే మీరన్న 18% అంటే దాదాపు 50,000+ crores బడ్జెట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవకాశం ఉందా అసలు? ఊహకు అందనటువంటి అంశంగానే కనబడుతుంది కదా. ఇప్పుడు మాకు ఒక అడ్వైజరీ కమిటీ ఉంది, మా కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కమిషన్ లో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేమందరం కూర్చొని ఒక రఫ్ ఎస్టిమేట్ చేసాము. కమిషన్ ఒకవేళ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలంటే 18% కావాలని దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఎప్పుడు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో 200 crores కూడా ఖర్చు పెడుతున్నారు. అవన్నీ కూడా కలుపుతారు కదా. అవన్నీ కలిపినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ గురించి ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతనే డిస్కషన్ జరుగుతుంది. అవును అవును. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లీట్ ఎడ్యుకేషన్ డిస్ట్రాయ్ లేదు. ఒక మీటింగ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఒక అలొకేషన్ లేదు, ఒక డిస్కషన్ లేదు. ఇప్పుడు అట్లీస్ట్ లాస్ట్ 2.5 years లో ఒక రివ్యూ జరుగుతుంది. మేము 2 గంటలు కూర్చొని మాట్లాడినాము. సెవెరల్ టైమ్స్ we met the chief minister. అందుకనే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. We have a responsibility, we have an accountability. సార్ ఇంకో క్వశ్చన్, prepared a comprehensive report. సార్ ఇంకో క్వశ్చన్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది సీఎం దగ్గర ఉండడం వలన కనీసం దీనిపైన రివ్యూలు జరగలేకపోతున్నాయి. మినిస్ట్రీ ఇంకొకరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. యాజ్ ఏ విద్యా కమిషన్ మెంబర్గా మీకేమైనా అట్లా అనిపించిందా? మీరేమైనా దాని గురించి ప్రస్తావించారా? అది అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పెట్టుకున్న తర్వాత మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఎన్నో మీటింగ్లు పెట్టినాడు. ఓకే. ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా లాస్ట్ 30-40 years లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేదు. అవును. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ 4-5 సార్లు వెళ్ళినాడు. 1,000 crores కూడా అనౌన్స్ చేసినాడు ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. రిక్రూట్మెంట్ చేయాలని 450 పోస్ట్ కూడా అలొకేషన్ చేసినాడు, క్రియేట్ చేసినాడు. జివో నంబర్ 21 ఆల్సో హస్ బీన్ ఇష్యూడ్ విచ్ చీఫ్ మినిస్టర్ హస్ రివ్యూడ్. ఓకే. ఇన్ లాస్ట్ 10 years ఒక మీటింగ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఒక సెమినార్ లేదు, ఒక మినిస్టర్ గానీ ఒక చీఫ్ మినిస్టర్ గానీ యూనివర్సిటీకి వెళ్ళలేదు. వేర్ దిస్ చీఫ్ మినిస్టర్ హస్ గాన్, హి ఇస్ షోయింగ్ ఇంట్రెస్ట్, హి ఇస్ కమిటెడ్. ఓకే. అండ్ హి డెఫినెట్లీ వాంట్స్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్. ఎక్కడ మాట్లాడినా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడు ఆయన. దట్ ఇస్ వై యా ఎగ్జాక్ట్లీ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి దాదాపుగా కోట్లాది రూపాయలు విద్య పేరు మీద దండుకుంటున్నాయి అంటూ కమిషన్ రిపోర్ట్లో కనబడతా ఉంది. దానికి సంబంధించి బిల్ కూడా ఇచ్చాము. ఫీ రెగ్యులేషన్ కమిటీ దాని మీద 3 నెలలు చర్చ పెట్టినాం మేము. ప్రైవేట్ స్కూల్ ని పిలిపించాము, కార్పొరేట్ స్కూల్ పిలిపించాము, అందరిని పిలిపించి ఒక బిల్ చేసి దాంట్లో అడ్వకేట్స్ పెట్టి ఒక బిల్ ఇచ్చినాము. ఆ తర్వాత ఆల్సో ఇంకో బిల్ కావాలని తెలంగాణ స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ అని హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మళ్ళీ ఒక బిల్ ఇచ్చాము. దాని మీద చర్చ జరుగుతుంది. ఆ రిపోర్ట్ లో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇఫ్ సమ్ ఆఫ్ ద రికమెండేషన్స్ గవర్నమెంట్ ఇస్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ అని పెట్టినాం అందరూ. అవును. అది కూడా దానికి కూడా బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇవ్వమన్నారు చెప్పు సీఎం గారు. సో ది సీఎం హస్ బీన్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. వేర్ ఎవర్ హి ఇస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, రిక్రూట్మెంట్ కూడా అయింది డ్యూరింగ్ ది రెజీమ్. Okay. So that is why we are also taking lot of interest to improve the quality of school education, higher education, technical education, professional education. సరే, ఈ మధ్య ప్రధానంగా గురుకుల విద్యాలయాలలో ఫుడ్ పాయిజన్ కేసులను ఎక్కువ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మిడ్ డే మీల్స్ కానివ్వండి, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో, అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ గురుకుల మిడ్ డే మీల్స్ అనేది పెద్ద మ్యాసివ్ సిస్టమ్. ఆ మ్యాసివ్ సిస్టమ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే మేమందరము ఆ గురుకులాలను విజిట్ చేసినాము, అక్కడే తిన్నాము, అక్కడే పడుకున్నాం. కాబట్టి వీ నో ది ఛాలెంజెస్, వీ నో ది ప్రాబ్లమ్స్. ఒక 1 or 2 ఇన్సిడెంట్స్ ఉంటే దెన్ వీ షుడ్ నాట్ ఎగ్జాజరేట్ ఇట్. Okay. Yes, there are problems. The chief minister has increased, midday meal allowance he has increased. Yes. Cosmetics allowance he has increased. That he has increased 1 year ago. He is doing his best to improve the quality of education. That is why, as experts, we are cooperating, and I am sure the quality of education will improve. I am sure budget allocation will be higher for improving the quality of education in Telangana.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పిఎల్ విశ్వేశ్వరరావు విద్యా కమిషన్కు సంబంధించి మెంబర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓకే, మధుసూదన్తో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ బాగున్నా సార్, ఉన్నారా? ఎస్, గురుకులాల ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి మధుసూదన్ మనతో పాటుగా ఉన్నారు. సార్, విన్నారు కదా, మేము ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదని చెప్తా ఉన్నారు పిఎల్ విశ్వేశ్వరరావు విద్యా కమిషన్ మెంబర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.